తెలుగు నాటకానికి పరిషత్తులే ఆయువుపట్టు. అలాంటి పరిషత్తులు ఎన్నో ఉన్నాయి మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. కాని అందరి మదిని గెలుచుకోవడంలోనూ ఆదర్శప్రాయంగా ఎదగడంలోనూ ముందు వరుసలో నిలిచిన పరిషత్తులన్నింటిలో అనంతవరం ఎన్టీఆర్ కళా పరిషత్ చెప్పుకోదగ్గది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ఈ పరిషత్తు మొదలై కొన్నేళ్లే అయినా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది తెలుగు నాటకరంగంలో. అందుకు ముఖ్య కారకులు ఈ పరిషత్తు వ్యవస్థాపకులైన శ్రీ గుదె పాండురంగారావు గారు. వారి స్వగ్రామమైన అనంతవరంలో ఈ ఎన్టీఆర్ కళా పరిషత్ స్థాపించడమనేది అనంతవరానికే వన్నె తెచ్చింది. పరిషత్ వేదిక ఏర్పాట్ల దగ్గర్నుంచి టెక్నికల్ విషయాలు అంటే లైటింగ్, సౌండ్ వంటివి ఏర్పాటు చేయడంలో ఎంతో శ్రద్ధ కనబరుస్తారు శ్రీ పాండురంగారావు గారు. ఖర్చుకు వెనకాడని నైజం వారిది. నాటకం కోసం తన సోదరులతో కలిసి 2-3 నెలలు అహర్నిశలు శ్రమించి నాటక పోటీలను విజయవంతం చేసే కుటుంబం వారిది. వారందరి శ్రమ అనిర్వచనీయం. ఇక పరిషత్తులో వారిచ్చే ఆతిథ్యానికి అందరూ ప్రియులే. కళాకారులందరికీ వారిచ్చే వసతి, గౌరవం అనన్య సామాన్యం. న్యాయ నిర్ణేతలు, అతిథుల దగ్గర్నుండి ప్రేక్షకులను గౌరవించడం వరకు వారికి వారే సాటి. ఇందులో వారి సతీమణి శ్రీమతి శ్రీదేవి గారిని గూర్చి కూడా చెప్పుకోవాలి. మనింటి పెళ్లికి కూడా వాట్సాప్లో ఇన్విటేషన్ పంపే ఈ రోజుల్లో ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి ఆహ్వానించేలా జాగ్రత్త వహిస్తారు ఆవిడ. అంతేకాదు, వారు చూపే మర్యాదలు అందరికీ గుర్తుండిపోతాయి. వసతి, భోజనం వంటి ఏర్పాట్లన్నీ ఆవిడే దగ్గరుండి చూస్తారు. అన్నిటికీ మించి కళాకారులనైతే కొత్త అల్లుళ్లనో వియ్యాలవారినో చూసినట్టు చూస్తారు. నటీమణులకు వీరు చేసే ఆడపడుచు సత్కారాలు, లాంఛనాలు పుట్టింటిని తలపించే విధంగా ఉండడం కొసమెరుపు. ప్రేక్షకుల చప్పట్ల విందు కూడా కళాకారుల మనసులను నింపుతుంది ఈ అనంతవరం పరిషత్తులో. పరిషత్తు వారు ప్రదర్శన వివరాలు ప్రతి ఒక్కరికీ చేరేలా చూస్తారు. చుట్టుపక్కల గ్రామాలన్నీ తెలిసేలా జాగ్రత్త వహిస్తుంటారు. అందుకు ప్రతిఫలంగా ప్రతిరోజూ వారి పరిషత్తులో కిక్కిరిసిపోయిన ప్రేక్షకులుంటారు. విస్తృతమైన సామాజిక ప్రయోజకత్వం కనిపిస్తుందిక్కడ. ఇంతకంటే ఒక పరిషత్తుకి ఏం కావాలి? కళాకారులకి గౌరవం, సంస్థలకి మంచి పారితోషికం, మంచి న్యాయ నిర్ణయం వెరసి ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరం. నిజానికి ఈ పరిషత్తుకు వెళ్లి నాటకం వేయాలని ఆరాటపడే కళాకారులు, కళా సంస్థలే ఎక్కువ. సినీ దర్శకులు అనిల్ రావిపూడి గారు సొంత పరిషత్తుగా ప్రతి సంవత్సరం హాజరవుతారు. వైవిఎస్ చౌదరి, మలినేని గోపీచంద్, బుర్రా సాయి మాధవ్, నారా రోహిత్, మహా టీవీ ఎండి మారెళ్ల వంశీ, అజయ్ ఘోష్, రఘుబాబు మరియు జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ గారు వంటి పెద్దలు ఈ పరిషత్తుకి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం గెస్ట్లుగా హాజరవుతారంటేనే ఈ పరిషత్ గొప్పతనం మనం అర్థం చేసుకోవచ్చు. తెలుగు నాటక రంగానికి సంబంధించి ఈ రోజు చాలా విషయాల్లో నడిచే విజ్ఞానంగా శ్రీ కందిమళ్ల సాంబశివరావు గారిని చెప్పుకోవచ్చు. ఎన్నో పరిషత్తులకు మార్గదర్శకులుగా ఉన్న శ్రీ కందిమళ్ల వారు ఈ పరిషత్తుకు కూడా దిశానిర్దేశకులు. ఇలాంటి గొప్ప కళాసేవ చేస్తున్న శ్రీ గుదె పాండురంగారావు గారు, వారి కుటుంబ సభ్యులు శ్రీ మద్దినేని జయరామకృష్ణ గారు మరియు కార్యవర్గ సభ్యులు అందరూ అంతర్నిహితంగా సమాజ సేవ చేస్తున్నందుకు సదా స్మరణీయులు, ఆదర్శప్రాయులు, అభినందనీయులు. ఒక చిన్న జ్ఞాన జ్యోతిని వెలిగించిన మన రామసురావు గారు, అలాగే మా ఉదయ పాండురంగారావు గారు చాలా మంచి పని చేశారు సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో దానికి రామారావు గారి పేరు పెడతానికి మాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఆయన ఆశీస్సులు పైనుంచి ఉంటాయి. ఆయన్ని ఎవరు అభిమానించినా కూడా ఆయన ఎక్కడ రెస్ట్ తీసుకోరండి. పేరు మీద కళా పరిషత్ స్థాపించినందుకు అది కలకాలం వర్ధిల్లాలని, ఈ చుట్టుపక్కల చిరుదీపంగా స్టార్ట్ అయినది విపరీతమైన అఖండ జ్ఞాన జ్యోతిలాగా వెలిగించి మన కల్చర్, మన కస్టమ్స్, మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పరిషత్ చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారండి. అద్భుతంగా నటీనటులకు అద్భుతమైన స్టేజ్ ఇచ్చారు. ఆతిథ్యం అద్భుతంగా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా అద్భుతమైన ప్రేక్షకులు ఇచ్చారు. నిజంగా మీలో ఉన్నటువంటి కళాహృదయానికి హ్యాట్స్ ఆఫ్. ఇంతమంది జనం కదలకుండా కూర్చున్నారంటే నిజంగా మీ అందరికీ పేరు పేరున, ఇద్దరు కళాకారులకు పుట్టిన కళాకారుడిగా మీ అందరికీ పేరు పేరున పుట్టిన ధన్యవాదాలు. ఆయన పేరు మీద ఎన్టీఆర్ కళా పరిషత్ వారు ఈ నాటకాలు నిర్వహించి ఇంతమంది ఇక్కడ ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ నాటక రంగాన్ని మీరు అందరూ ఇంత ప్రోత్సహిస్తున్నందుకు అండ్ ఆర్గనైజ్. ఇక్కడ అనంతవరం గ్రామంలో
పాండురంగారావు గారు, వాళ్ళ బ్రదర్స్ అందరూ ఎన్టీఆర్ కళా పరిషత్తుకు సంబంధించి నాటక రంగాన్ని దీన్ని ఇలానే తీసుకెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ ఇందాక వస్తుంటే గోపన్నకి థ్యాంక్స్ అంటున్నారు. నన్ను ఇక్కడికి పిలిచినందుకు మీ అందరికీ నేను థ్యాంక్స్ అండి మనస్ఫూర్తిగా. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవటం, నాటకం అనేది ఎవరినైనా కదిలిస్తుంది అనేది మళ్ళీ ఈ రోజుకి కూడా ప్రూవ్ చేస్తున్నారు. ఈరోజు ఇంత ఆడిటోరియం ఇంత ఫుల్గా ఉంది అంటే అది మామూలు విషయం కాదు. నాటకం ఎక్కడికి వెళ్ళలేదు, చావలేదు, అది బతికే ఉంది అని నిరూపిస్తున్నారు. బాలయ్య బాబు దగ్గర నుంచి ఒక 4:30 కలుద్దామా ఈరోజు అన్నారు. బాబు ఇట్లా నేను ఇట్లా వెళ్ళాలి ఒక అనంతవరం అని చిల్లూరుపేట దగ్గర అంటే, అవునా ఏ అన్నారు. చెప్పాను బాబు ఇట్లా ఎన్టీఆర్ కళా పరిషత్తుకి వెళ్తున్నాను అంటే, వెళ్ళు అక్కడ ఆయన అందించి వచ్చిన సౌండ్, వెళ్ళు ఎవరు మన అనిల్ నువ్వునా, వెళ్ళండి సూపర్ అని నన్ను 2:35 బయలుదేరమని చెప్పారు, టైం చెప్పారు. ఎందుకు అంటే ఆయన టైం ఎందుకు చెప్తారు అంటే, నువ్వు ఆయన కొన్ని చూస్తారు, ఈ టైంలో నువ్వు బయలుదేరమ్మా, ఇంకా అన్నీ అక్కడ జరిగే ఫంక్షన్ అంతా చాలా బాగుంటుంది అని ఒక నమ్మకం ఆయనకి. ఆయన ఆశీర్వదించి పంపారు. మన శ్రీరామ్ అంకుల్ చెప్పారు లిస్ట్ రాసిస్తారని. సో నిజంగా చేయండి ఆ పని. మా ఇద్దరి తరపు నేనే చెప్తున్నాను, రంగస్థల పోటీల్లో అద్భుతమైన నటులు ఎవరైనా ఉంటే సో మాకు రిఫర్ చేయండి. సో మేము కొత్త నటుల కోసం ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే అది మన ప్రాంతంలో వాళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వడానికి మేము ఇద్దరం అయితే రెడీగా ఉన్నాం. సో ఇది సభాముఖంగా చెప్తున్నాను. సో అలాగా ఈ కార్యక్రమాలకి ఏదో ఒక సినీ గ్లామర్ ఉంటే వచ్చే వాళ్ళకి కూడా ఒక ఎనర్జీ ఉంటుంది. సో అందుకని ముందు సంవత్సరం నేను వచ్చాను, ఈ సంవత్సరం గోపి గారు వచ్చారు, ముందు సంవత్సరం వైవిఎస్ చౌదరి గారు కూడా వచ్చారు, ఆయన్ని మనం సత్కరించుకున్నాం. ఇకపై కూడా సాధ్యమైనంత కృషి నా తరపున నా దగ్గరికి వచ్చినా కూడా నా తరపున మన ప్రాంతానికి ఏం చేయాలో చేయడానికి నేను ముందుంటాను. సో దీన్ని నిర్వహిస్తున్న గుదే పాండురంగారావు గారికి, వాళ్ళ బ్రదర్స్ అందరికీ మరోసారి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ప్రతి సంక్రాంతికి ఇళ్లలో అరిసెలు, ఇంటి ముందు ముగ్గులు, కోల పందాలు, చుట్టాలు బంధువులు, మన ఊరిలో నాటక పరిషత్ ఉత్సవాలు, టౌన్లో నా సినిమా, నేను నా ఊరికి రావటం, మళ్ళీ నేను ఇక్కడ గెస్ట్కి రావటం కామన్. ఇది 4 ఏళ్ళుగా జరుగుతూనే ఉంది. ఈ అనంతవరం గ్రామ ప్రజలతో కలిసి ఆప్యాయతతో కాసేపు ఉండి వెళదామనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావటం జరిగింది. నిజంగా చాలా సంతోషం, చాలా చాలా ఆనందంగా కూడా ఉంది. ఇక మరొకసారి అనంతవరం గ్రామ ప్రజానీకానికి, అనంతవరం గ్రామ కమిటీ సభ్యులైనటువంటి పాండురంగారావు గారి అధ్యక్షుల వారికి, అదేవిధంగా ఈ కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టు పాండురంగారావు గారు ఎంత గొప్పగా మాట్లాడారు, ఎంత ఇంప్రూవ్ అయ్యారు ఈ 4 ఏళ్లలో, నాకే షాక్ వేసింది. సో మాస్టర్ గారు, నేను కోరుకుంటుంది ఏంటంటే మీ అవసరం కాదు, నా అవసరం కూడా లేనంతగా వాళ్ళు ఎదగాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో వాళ్ళు ఒక సినిమా తీసి వీలైతే వాళ్ళే నటించి ఈ నాటక పరిషత్తులో పనిచేసిన అందరినీ ఆర్టిస్టులుగా పెట్టి ఒక సినిమా విడుదల చేసి దాని ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో చేసి అక్కడ నేను గెస్ట్గా వచ్చి ఇక్కడ నాటక పరిషత్తుకు వీళ్ళు గెస్టులుగా ఉండి ఈ ఫంక్షన్ జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ అనంతవరానికి నన్ను ఆహ్వానించినందుకు ఎన్టీఆర్ కళా పరిషత్ వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అనంతవరం గ్రామ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి నమస్కారం తెలియజేస్తూ, నాటకం బ్రతికింది కానీ బట్ట కట్టలేదు. నాటకం బ్రతికింది కానీ బట్ట కట్టలేదు అంటే ఏ కళైనా బ్రతకాలి అంటే ఆ కళపైన ఆధారపడి జీవించగలిగే వాళ్ళు ఉండాలి. ఈ కళపైన ఆధారపడి జీవించగలిగే వాళ్ళు లేనప్పటికీ, అంటే ఉదర పోషణకి ఈ కళ పెద్దగా ఉపయోగపడకపోయినా ఎంతోమంది కళాకారులు ఈ కళని నెక్స్ట్ తరానికి చేర్చాలి అని చెప్పి ఇదొక సేవగా మలుచుకొని ఈ నాటకాన్ని ఇంకా కొనసాగిస్తున్న కళాకారులందరికీ కూడా ఒక్కసారి మనం చప్పట్లు కొట్టాల్సిందే అండి.